హాయ్ హలో హవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏమిటో తెలుసా? వేరుశనగ పలుకులు కాకుండా మనం ఇడ్లీకి చట్నీగా చేసుకుంటాం కదండి. శనగపప్పు అంటే కొమ్ము శనగలతో నేను కీరుని చేసి చూపించబోతున్నాను. కొమ్ము శనగలు ఎంత హెల్దీనో మీకు తెలుసు కదా. మరి ఆ హెల్దీ కొమ్ము శనగలతో కీర్ అనేది చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీ టేస్టీ అండ్ హెల్దీ కూడా. అటువంటి కీర్ను ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ కీరును చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకండి. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ చేయడానికి నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అనేది బాగా కడిగి పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు శనగపప్పు. ఇదిగోటండి, ఈ విధంగా మనము తొక్క తీయకుండానే ఈ శనగపప్పుని మనము తీసుకోవచ్చును. చాలా హెల్దీ కదండి శనగపప్పు అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక కుక్కర్ని తీసుకుందాం. ఆ కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేయాలి. తరువాత 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, ఆ శనగపప్పును కూడా మనం వేసుకోవాలి. తరువాత 1 కప్పు అనేది మిల్క్ వేయాలి. తరువాత 2 కప్స్ అనేది వాటర్ వేయాలి. అంటే మనం ఏం చేయాలంటే, 1 కప్పు శనగపప్పు 1 కప్పు రైస్ తీసుకున్నాం కనుక 2 కప్పులకి 3 కప్పులు అనేవి మనం వేసుకోవాలి. ఈ 3 కప్పులు అనేది పూర్తిగా మిల్క్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అండ్ మిల్క్ 2 కలిపి వేసుకోవచ్చు. తరువాత ఈ కుక్కర్ని 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. 4 విజిల్స్ వస్తే చాలా చక్కగా ఉడికిపోతుందన్నమాట. అందుకనే చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఈ ఉడికిపోయిన దాన్ని ఇప్పుడు అన్నంగా కొంచెం కనిపిస్తుంది కదండి రైస్ అనేది. పిల్లలు సహజంగా రైస్ అని అంటే ఇష్టపడరు కొంతమంది. అందుకని చెప్పేసి పూర్తిగా మ్యాషర్తో మనము పూర్తిగా దీనిని అంటే ఏమీ కనిపించకుండా చక్కగా మ్యాష్ చేసేయాలి. మ్యాష్ చేస్తేనే కీరులో మజా అనేది వస్తుంది. ఇప్పుడు 2 కప్స్ అనేది మిల్క్ను మనం వేసుకుందాం. ఈ రెసిపీలో మిల్క్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది కనుక పిల్లలకు చాలా హెల్దీ. తప్పకుండా మీరు ఈ కీరుని చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి హెల్దీ అయిన కీరును పెడితే బాగుంటుంది కదా పిల్లలకి. ఇప్పుడు పూర్తిగా బాగా కలిపేసుకొని తరువాత మళ్ళా మేషర్తో బాగా మనం మెత్తగా చేసేయాలన్నమాట. ఈ కీరుని మనం చేస్తున్నప్పుడు ఇది మనం దేంతో చేసామో కూడా పిల్లలకి అనేది అర్థం కాదండి. చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మ్యాషర్తో బాగా మనం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇది మనం చేస్తున్నది అన్నంతో కానీ శనగపప్పుతో కానీ అని తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 కప్ అనేది షుగర్ అనేది వేస్తున్నానండి. అంటే 2:1 అన్నమాట. అంటే 1 కప్పు రైసు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కనుక 2 కప్పులు అయింది కదా. మనము 1 కప్పు షుగర్ వేస్తున్నాము. షుగర్ అనేది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కోకోనట్ అంటే కొబ్బరి ముక్కలను వేయాలండి. కొబ్బరి ముక్కలు వేయడం వలన ఈ స్వీట్కి మరికొంచెం టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. కొబ్బరి తురుమన్నా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి ముక్కలు వేసాను. ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేవి పంటికి తగిలి చాలా బాగుంటుంది. తరువాత స్టవ్ మీద నేను కుక్ చేస్తున్నాను. ఇది 5 to 10 minutes దాకా కుక్ చేయవచ్చు. అంటే మనం వేసిన పాలు అనేవి పూర్తిగా అంటే చాలా సగం వరకు రెడ్యూస్ అయినంత వరకు ఉడికించాలి. ఉడికించడం వలన కీరులో చిక్కదనం వచ్చి కమ్మదనం అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఇటువంటి కమ్మదనమైన చిక్కదనమైన కీరు అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కీరులో మిల్క్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. తరువాత కొంచెంగా నెయ్యి వేసి దాంట్లో మనం జీడిపప్పు కొంచెంగా వేయాలి. తరువాత కిస్మిస్ను కూడా మనం కొంచెం వేయాలి. తరువాత కొబ్బరి ముక్కలను కూడా కొంచెం వేయాలి. కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించడం వలన ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కీరులో కొబ్బరి ముక్కలు వేయడం మర్చిపోకండి. కొబ్బరి ముక్కల వలన ఈ కీరికి మరికొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది.
తరువాత మనం చేసి పెట్టుకున్న కీరుని మనం ఒక బౌల్లోనికి తీసుకుందాము. చూడండి, ఎంతో క్రీమీ టెక్స్చర్తో టేస్టీ యమ్మీగా ఉన్న కీర్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఈ కీరును మనం ఎంతసేపు ఉంచినా ఇది గట్టి అనేది పడదండి. మనం ఏ టెక్స్చర్తో మనం దీనిని తీసామో అదే టెక్స్చర్తో ఉంటుంది కీర్ అనేది. ఎందుకంటే మనం మిల్క్ని పూర్తిగా మనం రెడ్యూస్ చేసాం కదా, అందుకని చెప్పేసి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసేద్దాం. చూడండి, ఎమ్మీ టేస్టీ అయిన కీర్ అనేది రెడీ అయిపోయింది కదా. మరి నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ, దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.